చంచలమ్మ వాళ్ళైతే తన కొడుకైన కార్తికేయకి పిండ తర్పణం చేస్తూ ఉంటారు. అలా పిండ ప్రదానం అవి చేస్తూ ఉంటూ చంచలమ్మ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక చంచలం సింధూర అయితే బయట నుంచి చూస్తూ బాధపడుతూ ఉంటుంది. ఇక కేశవకి అయితే పంతులు గారు ఈ పిండం పట్టుకొని వెళ్ళి చెరువులో ఒగ్గేసి రండి, నీటిలో కలిపేసి రండి అని అయితే చెప్తూ ఉంటారు. ఇక కేశవ అయితే ఒక దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు. నువ్వు నా సొంత కొడుకువని తెలియక చంచలమ్మ ఇదంతా చేస్తుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇంకా కేశవ వెనకాతల వెళ్ళిన సింధూర అయితే అలా చూస్తూ ఉంటుంది, కేశవ ఏం చేస్తాడా అని. ఇక కార్తీక్ నన్ను క్షమించరా, నువ్వు నా సొంత కొడుకు కాదు కాబట్టి నేనేం చేయలేకపోతున్నాను, చంచలమ్మకి ఈ విషయం ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు అని చెప్పి బాధపడుతూ ఉంటాడు. అలా బాధపడుతూ పిండాన్ని చూసి ఏడుస్తూ ఉంటాడు. నా సొంత కొడుకు నాకు ఎప్పుడు దొరుకుతాడో ఏంటనైతే బాధపడుతూ ఆ పిండాన్ని అయితే చెరువులో కలపకుండా పక్కన పెట్టేస్తూ ఉంటాడు. అది చూసి సింధూర షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి ఇతను ఇలా చేస్తున్నారు, మామయ్య ఏంటి ఇలా చేస్తున్నారు అని అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక ఇంటికి వచ్చేస్తున్న కేశవకి ఎదురైన సింధూర అయితే కేశవ చూసి షాక్ అవుతూ ఉంటారు సింధూరాని. ఇక సింధూర అయితే ఏంటి మామయ్య మీరు చేసిన పని అని అంటే, అసలు అత్తమ్మకి మీరు పిండ తర్పణం చేయలేదని తెలిస్తే ఏమవుతుందో తెలుసా అనేది అంటూ ఉంటుంది. అసలు పిండ తర్పణం చేయడానికి కార్తీక్ నా కొడుకైతే కదా అని గట్టిగా అంటూ ఉంటాడు కేశవ. ఆ మాటలకి ఏం మాట్లాడుతున్నారు మామయ్య అనేది అంటూ ఉంటుంది సింధూర. అవును, కేశవ కార్తికేయ నా సొంత కొడుకు కాదు అని చెప్పి గట్టిగా అంటూ ఉంటాడు. ఆ విషయానికి సింధూర అయితే షాక్ అయ్యి అలా ఉండిపోతూ ఉంటుంది. ఇక కేశవ అయ్యో కంగారులో నోరు జారేసాను ఇప్పుడు ఎలా అని చెప్పి అయితే తడబడుతూ ఉంటాడు. ఆ విషయం విని సింధూర అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఏంటి కార్తికేయ చంచలమ్మ వాళ్ళ సొంత కొడుకు కాదా, మరి ఇప్పుడు వీళ్ళ సొంత కొడుకు ఎవరు, మరి కార్తికేయ ఎవరు అని అయితే ప్రశ్నిస్తూ ఉంటుంది కేశవని. ఆ మాటలకి కేశవ సమాధానం ఏం చెప్పకుండా అలా చూస్తాడు.